చెప్పినది నగు చెగుడాగిముడ పట్టిన పంతము విడువగుగా చెప్పినది నగు చెగుడాగిముడ పట్టిన పంతము విడువగుగా ఏమను కొంటివి ఎవడను కొంటివి ఏమను కొంటివి ఎవడను కొంటివి సముందను పాత సముందను కాలగ ముందను బేల పొందికన్ బేల పొందికన్ ఈమె సామాన్య స్త్రీ కానోపడుతుమా? సావిత్రి, ఇక మానవవాసులు దాటలేని బాట ఇది. గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అందరూ అరంజనీయమైన వైతరణి అన్నది. అన్నీ తెలిసిన ధర్మవేదు ఇంత దూరం వేసించి చిత్తభక్తులతో తిరిగి పొమ్మందురా. మరి ఏమందును? ఇది కనుకరించి ఏదైనా ఒక్కళ్ళు వరంబ సంగి పంపిన సాధ్వి నీ కార్యదీక్షకు కడుంగడు సంతోషించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబ కోరుకను. ఈ యముని కర్కట హృదయంబు కూడా కరుగుతున్నట్లున్నది. చిక్కిన అవకాశం నేల దారమయ్యవని స్త్రీలకు పుట్టినింటి కన్నా నువ్వు మెట్టి వెళ్లే ప్రధానమని కదా ఆజొచ్చి యమధర్మరాజా రాజభ్రష్టులై అందులై కారణములందు కటకటాంపడు మా అత్తమామలకు. సరే సరే, స్వాధ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండులో సంగతిని పోకు. వదలక వచ్చుతున్నది. అయినను ఇటువంటి వరంబులు ఎన్ని సంగినను మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక వరంబు సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించద. సావిత్రి, అబరవన్న ఆదరంబున ఒంటి వరంబ సంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని తగించింది. అది నువ్వు నీ పతి ప్రాణంబున. ఎప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమే పోనీయవలే. కన్నవారు రుణం తీర్చిన సమవర్తి పుత్రస్థ గతిన్నాసి అలవటించుతున్న నా జనకులకు ఇక సాధు భావోని అసలు సుత శతంబరు గ్రహించి సంతుష్టమై మరలు. ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి. ఇది మా ధర్మస్ఫూర్తిలో ఉన్నట్టు లేదు. అయినా నువ్వు ఆఖరి కోరికని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపు. సావిత్రి, అడుగుము. అది నువ్వు నీ పతి ప్రాణము దక్క. సంతానములు చూసి సంతసించి భాగ్యము ప్రసాదించుము. ప్రసాదించితే పొమ్ము. ఇంటిక్కడికి పోయాడు. ఏమి మా పతి ప్రాణం ఇండియక అడుగు వేయలేదు. ఏది అడుగు వేయలేనా? మైక్యరాజమా? ఏమాశ్చర్యము! దేవాసుర గల్ల గంధర్వ కిందర కింపులు యచ్చ సిద్ధ సాధ్య భూగప్రేత పిశాచాలు ఎత్తి వచ్చినను. నేను దీని ప్రయతాండవ కోస విన్నను. నమరాపక అడుగు తప్పక కాటిప్పక ముందుకు సాగిపోవు నా వైశ్యరాజము. నేనేవసో తత్తరపోసిన పిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యమేననుకుంటు ఇంద్రదేవుని కూడా. ఇది ఇంద్రజాలం కాదు,